ఆ ఊరి వారు తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే అయితే రాజమండ్రి లేదా సామర్లకోట వెళ్లాల్సిందే. చదువుల కోసం విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు, ఉద్యోగరీత్యా ఉద్యోగుల ఇక్కట్లు అన్ని ఇన్ని కాదు. ఆ రైలు మా ఊరిలో ఆగాల్సిందే అని ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ చివరకు నెరవేరింది. విశాఖపట్నం లింగంపల్లి మధ్య నడిచే ప్రతిష్టాత్మక జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇకపై అనపర్తి రైల్వే స్టేషన్లో కూడా ఆగుతుంది. ఈ కీలక నిర్ణయంతో అనపర్తి ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత సులభం కానుంది. ఇప్పటి వరకు రాజమండ్రి లేదా ఇతర సమీప స్టేషన్లపై ఆధారపడాల్సి వచ్చిన ప్రయాణికులకు ఇప్పుడు స్వస్థలంలోనే ప్రధాన రైలు ఆగుతుండటం అక్కడ ప్రజలకు కొంత ఉపశమనం కానుంది. ఈ హాల్టింగ్ అనపర్తి అభివృద్ధి దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు. ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ను మంగళవారం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రైలుకు పచ్చ జెండా ఊపి అధికారికంగా హాల్టింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు తమను అడిగిన మొదటి డిమాండ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో హాల్టింగ్ ఇవ్వాలన్నదేనని ఆమె గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని గెలిచిన ఏడాదిన్నరలోనే నెరవేర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవుల సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా జన్మభూమి హాల్ట్ గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతకు ముందు వరకు జన్మభూమి యొక్క సదుపాయం ఉన్నటువంటి విషయం, ఆ తర్వాత దాన్ని నిలిపివేసినటువంటి అంశం, ఏ విధంగా విశాఖపట్నానికి వెళ్లాలంటే ఇక్కడ నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో మా ఇరువురు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా సరే జన్మభూమి హాల్ట్ అనేది ఇక్కడ మనం అనపర్తికి సాధించాలి అని చెప్పి ఆనాడు నిర్ణయించడం జరిగింది. రైల్వే మంత్రి గారు అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి, అదే విధంగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అశ్విని వైష్ణవ్ గారి సహకారం గనక నాకు లేకపోయినట్లయితే ఇవాళ మనం ఈ యొక్క హాల్టింగ్ ఏదైతే ఉందో మనం సాధించుకోలేకపోయేవారు. అదే విధంగా మనందరికీ తెలుసు, ఒక రైల్వే నడిచింది అని అంటే అది కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే అది పనికొచ్చేటువంటి విషయం కాదు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ హాల్టింగ్ తో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వలస ప్రయాణికులకు అపారమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అనపర్తి అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల యొక్క దశాబ్దాల కళ నెరవేరిన రోజు, హాల్ట్ రావాలని అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా ఇక్కడ ప్రజానీకం కోరుకుంటున్న సంగతి మనకు తెలుసు. మన ప్రాంతం నుంచి ప్రతిరోజు కూడా అనపర్తి స్టేషన్ నుంచి దాదాపు 200 మంది ఇటు విశాఖపట్నానికి, అటు విజయవాడకి ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరందరికీ అనేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పురంధరేశ్వరి గారు జన్మభూమి హాల్ట్ కోసం వారి ప్రయత్నం మొదలు పెట్టారు. నన్ను కూడా ఢిల్లీ రమ్మని రైల్వే మంత్రి గారితో కల్పించి ఇద్దరం కలిసి రైల్వే మంత్రి గారిని అడిగాం. తర్వాత రైల్వే బోర్డు చైర్మన్ గారిని గాని, ఇక్కడ విజయవాడలో ఉండే అధికారులను గాని, హైదరాబాద్ లో ఉండే అధికారులను గాని, రైల్వే అధికారులను అందరినీ కంటిన్యూస్ గా పరిశీలన చేస్తూ పురంధరేశ్వరి గారు సంవత్సరన్నర కాలంలో ఇక్కడ జన్మభూమి హాల్ట్ సాధించారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు అనపర్తి ప్రజల ముందున్న అసలు పరీక్ష.
ఊహించిన స్థాయిలో ఈ స్టేషన్ ద్వారా ఆదాయం రాకపోతే ఈ రైలు మళ్లీ ఆగకపోవచ్చు. కాబట్టి అనపర్తి ప్రజల ముందున్న సవాలు ఏంటంటే స్టేషన్ వద్దకు వచ్చి టికెట్ కొనడం. ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా స్టేషన్లో టికెట్ కొనుగోలు చేయడం ద్వారా స్టేషన్ ఆదాయం పెరుగుతోంది. స్టేషన్ కి వచ్చే ఆదాయం బట్టి ఆ స్టేషన్లో రైలు ఆపాలా లేదా అన్నది నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఈ రైలు అనపర్తిలో శాశ్వతంగా ఆగాలంటే ప్రజల భాగస్వామ్యమే కీలకం. ఇది కేవలం ఒక రైలు హాల్టింగ్ కాదు, అనపర్తి భవిష్యత్ అభివృద్ధికి వేసిన పునాది.